ఈ మహేష్ కుమార్ యాదవ్ ఏలూరు ఎంపీ అయిన తర్వాత ఏలూరు కోసం ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? ఏదైనా కొత్త ప్రాజెక్టు తీసుకురాగలిగాడా? ఆ ఏలూరు మీదుగా 2 వందే భారత్ ట్రైన్స్ వెళ్తూ ఉన్నాయి. ఖమ్మం, సామర్లకోట లాంటి చోట కూడా ఆగుతున్నాయి. కానీ ఒక మున్సిపల్ కార్పొరేషన్ బ్రిటిష్ ఉన్న సమయం నుంచి ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి ఏలూరులో కనీసం వందే భారత్ ట్రైన్స్కి స్టాప్ ఇప్పించలేకపోయారు. ఇక ఏలూరుకి ఏమి అభివృద్ధి చేశారు? ఒక ఎంపీనో, ఒక ఎమ్మెల్యేనో, లేకపోతే ఒక కార్యకర్తనో తప్పు చేస్తే, డ్రగ్స్ తీసుకుంటే, ఇంకేదైనా పొరపాటు చేస్తే దానిని బట్టి తెలుగుదేశం పార్టీ అంతా డ్రగ్ ఎడిక్ట్స్ అని, వీళ్ళంతా ఆడవాళ్లను నీచంగా చూస్తారని ఈ రకమైనటువంటి భాష మనం అనలేము. పార్టీని తప్పు పట్టలేము. అదేవిధంగా దాని యొక్క హెడ్ అయినటువంటి చంద్రబాబు నాయుడిని కూడా మనం బాధ్యుణ్ణి చేయలేము. ఎందుకనంటే ఒక ఆలోచనతో మంచి జరగాలని, ప్రోత్సహించాలని పార్టీ అనేక మందికి అవకాశాలు ఇస్తుంది. ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకోకపోవటం అనేది ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఒక పార్టీనో లేక పార్టీ హెడ్నో మనం తప్పుపట్టలేం. కానీ తప్పు జరిగిన తర్వాత దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీని, ఆ పార్టీ హెడ్ అనేటువంటి చంద్రబాబు నాయుడు గారిని తప్పు పట్టి తీరాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు, మీరు డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. నో డ్రగ్స్ బ్రో అని గంజాయి వద్దు బ్రో స్లోగన్స్ ఇస్తూ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. మరి మీ ఎంపీ ఒక డ్రగ్ ఎడిక్ట్ అనేటువంటిది ఈరోజు కనిపించిన తర్వాత దిద్దుబాటు చర్యలు ఏవి?